హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే అండ్ సండే వ్లాగ్ చూపించబోతున్నానండి. ఈరోజు సాటర్డే అయితే నేను ఇక్కడ రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల ఇంట్లో ఉంటారు, హెల్తీగా చేయొచ్చు కదా అని నేను ఇక్కడ జొన్న రొట్టెలు తయారు చేస్తున్నాను ఆకుకూరతో. ఫస్ట్ అయితే జొన్న పిండిలో ఆనియన్స్, ఆకుకూర, తోటకూర సన్నగా కట్ చేసుకున్నది, అలాగే కొంచెం చిల్లీ పేస్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా అన్ని ఐటమ్స్ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వేడి నీళ్ళతో కలుపుకుంటున్నాను అన్నమాట. పిండిని కొద్దిగా వేడి నీళ్ళు వేసేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ కాబట్టి స్పూన్తో తిప్పేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకుంటాను. మీరైతే మీ పిల్లలకి సండే అండ్ సాటర్డేస్ ఎలాంటి హెల్తీ ఐటమ్స్ తయారు చేసి పెడతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము యాక్చువల్గా స్కూల్ పిల్లలు 7 o'clockకే వెళ్ళిపోతారు కదా. ఇలా రొట్టెలు చేసిస్తే బాక్స్లో చల్లగా అయిపోవడం అండ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు తినలేకపోవడం అవుతుంది. కాబట్టి సాటర్డే అండ్ సండేస్ ప్లాన్ అయితే చేసుకుంటే వాళ్ళకు వేడిగా ఇస్తే తింటూ ఉంటారు హ్యాపీగా అండ్ హెల్తీ కూడా. ఇక్కడ ఒక పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని చిన్న ఉంట తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో ఇలా బాగా రౌండ్ చేసుకొని చేతితోనే ఒత్తేసుకుంటున్నాను. తర్వాత చిన్న హోల్స్ చేస్తున్నాను ఇట్లా. దీని మీద పెన్నం వేడైన తర్వాత దాని మీదకి పేపర్తో సహా షిఫ్ట్ చేసుకొని నెమ్మదిగా ఇలా తీసేసుకోవడమే. తీసుకున్న తర్వాత ఆ హోల్స్ చేశాను కదండి, అందులోకి నూనె వేస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తే బాగా రొట్టె కాలుతుందన్నమాట బాగా. సో ఇలా నూనె వేసిన తర్వాత ఒక మూత మూసేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి. తర్వాత ఒక 2 minutes తర్వాత రివర్స్ చేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన అండ్ హెల్తీ జొన్న రొట్టె విత్ వెజిటబుల్స్ రెడీ. ఇలా 2 sides తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇది కారంగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికోసం అంటూ సపరేట్గా చట్నీని కానీ కర్రీ కానీ అవసరం లేదు. పికిల్ ఉంటుంది కదా, మ్యాంగో పికిల్, అలా టొమాటో పికిల్ ఏదైనా వేసుకొని తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే సాటర్డే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో సాటర్డే ఈవినింగ్ అయితే రెడీ అయ్యేసి మా బాబు వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఇలా డెకరేట్ చేశారు స్కూల్ అంతా అండ్ అక్కడ క్రిస్మస్ కేక్ కటింగ్ అంతా పేరెంట్స్కి అంతా ఇలా చైర్స్ వేసి ఉంచారు. ఫస్ట్ అయితే పిల్లలతో గేమ్స్ ఆడించారనమాట. ఒక యాంకర్ కూడా వచ్చారు అక్కడికి. ఆయన బాగా పిల్లల్ని ఎంటర్టైన్ చేశారు. బాల్ పాసింగ్ గేమ్ ఆడించారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత పేరెంట్స్తో కూడా గేమ్ ఆడించారు. ఇక్కడైతే నెంబర్ గేమ్ ఆడించారనమాట. ఇప్పుడు 2 చెప్పినప్పుడు 2, 4, 6 అలా చెప్పకుండా క్లాప్ చేయాలన్నమాట. అలాంటి గేమ్ ఆడించారు. తర్వాత పిల్లలకి మ్యూజిక్ పెట్టేసి వాళ్ళని డాన్స్ చేయమని చేయించారనమాట. చాలా బాగా ఉండింది. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత డిన్నర్ పెట్టారనమాట.
వేడివేడిగా బిర్యానీ అండ్ స్వీట్, కేసరి అవన్నీ పెట్టారు. సో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ అయితే ఇలా బోర్డ్స్ పెట్టారనమాట. గ్రాండ్ పేరెంట్స్ అండ్ క్రిస్మస్, అక్కడ బెలూన్ డెకరేషన్. సో అందరూ పేరెంట్స్ వచ్చారు ఇక్కడంతా బాగా. ఎంట్రన్స్లో అయితే ఇలా బెలూన్ డెకరేషన్ చేశారు. సో ఇంకా సండే మార్నింగ్ అండి, సండే మార్నింగ్ మళ్ళీ రొట్టె తయారు చేసుకున్నాను. ఇది బియ్యపు రొట్టె అనమాట. బియ్యపు పిండిలోకి చిల్లీ పేస్ట్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను, అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర. తర్వాత ఇప్పుడు చిన్న గ్రేటర్ మీద క్యారెట్ని తురుముతున్నాను అనమాట. ఇదైతే చాలా స్మాల్గా వస్తుంది కదా, అందుకే దీన్ని యూజ్ చేస్తున్నాను. పీల్ ఆఫ్ చేసిన క్యారెట్ తీసుకున్నాను. ఇక్కడ సొరకాయ అనమాట. ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను, కానీ పావే సరిపోయింది. క్వాంటిటీని బట్టి తురుముకుంటూ పోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బియ్యపు రొట్టె సొరకాయ క్యారెట్ వేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా మనము డీప్ ఫ్రై కాదు కదా, కొంచెం ఆయిల్ 1 or 1.5 టీ స్పూన్ ఆయిల్ అయితే చాలా బాగా సరిపోతుంది. ఉప్పు వేసేసి వితౌట్ వాటర్తో ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కొంచెం సాఫ్ట్గానే తడుపుకోవాలి. తర్వాత ఒక పేపర్ తీసుకొని సేమ్ అండి, ముందు జొన్న రొట్టెల్లో చూపించినట్లే అదే పేపర్ తీసుకొని దాని మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో ఇలా రౌండ్గా చేసుకోవడము, అండ్ పేపర్ మీద బాగా స్ప్రెడ్ చేసి చేయితో ఒత్తేసుకోవడమే. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని, మరీ పతలాగా చేస్తే గట్టిగా వస్తాయండి. కొంచెం మీడియంగా లావ్ చేసుకొని చిన్న హోల్స్ చేసుకొని వేడెక్కిన పెనం మీద వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా వేడెక్కిన పెనం మీద పేపర్ వేసేసి నెమ్మదిగా రొట్టెను దాని మీదకి షిఫ్ట్ చేసుకొని, ఇలా హడావిడి ఏమీ అవసరం లేదండి, బాగా ఈజీగానే అది రొట్టె వచ్చేస్తుంది పెనం మీదకి. పేపర్ కాలుతుందన్న భయం ఏమీ ఉండదు. సో అంతా ఇలా షిఫ్ట్ చేసుకొని మళ్ళీ హోల్స్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక మూత పెట్టేసి దాని మీద ఒక 2 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేస్తే ఇంకోవైపు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలర్. ఇలా 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ సొరకాయ బియ్యపు రొట్టె రెడీ. సో ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాము మెట్రోకి. సో కొన్ని ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకుందామని బయలుదేరాము. సో ఇదండి మెట్రో. ఎదురుగానే మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో ఎంట్రన్స్లో అన్ని ఆఫర్స్ ఉండే వస్తువులు అయితే పెట్టేశారు. క్రిస్మస్ షాపింగ్ కదా, చాలామంది వస్తారని అన్నీ స్వీట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ బాగా పెట్టేశారు, ఆఫర్స్ ఉండేవి. కెటిల్స్, ఫ్లాస్క్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే లోపలికి ఎంట్రన్స్. ఇక్కడైతే జ్యూస్ బాటిల్స్ కూడా ఉన్నాయి, హార్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి.
సో లోపలైతే క్రిస్మస్ ట్రీ పెట్టారు, డెకరేషన్ చేసి పెట్టారు ఇలాగా. యాక్చువల్గా మెట్రో కార్డ్ ఇంతకుముందు అయితే బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడైతే అలా అంతా ఏం లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. సో మేబీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ పెరిగిపోయినట్టుంది డీమార్ట్ వీళ్ళ వల్ల. ఇక్కడంతా క్రిస్మస్ ట్రీ డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి మెట్రోలో. చూడండి ఇవి లైట్స్ పెట్టుకోవడానికి ఐరన్ అన్నట్టు చాలా బాగున్నాయి ఇవైతే. ఇక్కడ కూడా లైట్స్ పెట్టుకునేది స్టార్ షేప్లో. ఇవి లాంతర్స్. ఇంకా తెలిసిందే కదండి, హోల్సేల్ రేట్లో ఉంటాయి చాలా వస్తువులు ఇక్కడైతే. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి అయితే. ఇది చూడండి 825, 550 డెకరేటివ్ పీసెస్. ఇవైతే హ్యాంగర్ లాగా 550ది. 825 అయితే ఇది వాల్ హ్యాంగింగ్. ఇంకా మీరు చూసేయండి ఎలా ఉందో మెట్రో అంతా. పెద్ద పెద్దగా షెల్ఫ్లు, ఎంత పెద్దగా ఉందో చూసేయండి మీరు కూడా. సో 1.5 అవర్ తిరిగి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇక బయలుదేరేసాము ఇంటికి. సాటర్డే సండే వచ్చింది అనుకుంటాం కానీ ఇంటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని మరి నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ చేసుకోవడంలోనే అయిపోతుందండి. ఇక్కడైతే మేము కపూర్ కేఫ్లో సమోసాలు తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము. అది గ్రీన్ చట్నీ అండ్ అది స్వీట్ చట్నీ. సో మీరైతే ఎలా స్పెండ్ చేస్తారు సాటర్డే సండేస్ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thanks for watching my videos.